హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం రామేశ్వరం కేఫ్కి వచ్చేసి ఉన్నాం. ఇది బెంగళూరులో చాలా ఫేమస్. కాకపోతే ఇక్కడ కర్ణాటక వాళ్ళకంటే నార్త్ ఇండియా వాళ్ళు ఎక్కువ మంది తింటూ ఉంటారు. బయట నుంచి వచ్చే వాళ్ళు దీన్ని హైప్ చూసి వచ్చి తినేస్తూ ఉంటారు. కాకుంటే ఇక్కడ కర్ణాటక వాళ్ళు ఎక్కువ మంది దీన్ని ప్రిఫర్ చేయరనమాట. దాని యొక్క రేట్లు అట్టుంటాయి. మనకు తెలుసు, కొద్ది రోజుల ముందు దీనికి మీద ఒక బాంబు దాడి జరిగిందని కూడా. అది ఇక్కడే అనమాట జరిగింది. మనం అక్కడికే వెళ్ళి ఇప్పుడు తినబోతున్నాం. అంబియన్స్, ఈ యొక్క ఎక్విప్మెంట్ అంతా బాగుంది. ఈ యొక్క టేస్ట్ ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా మనం చూసేద్దాం. మార్నింగ్ మనము 7:30 8 ఈ మధ్యలో వచ్చున్నాం అనమాట. ఇప్పుడే ఇంత లేట్ అవుతుంది అంటే ఇంకా నైట్ కానీ వచ్చినావంటే నీకు దూల తీరిపోతుంది. ఈవినింగ్ వచ్చినావంటే నీకు దొరకడం చాలా కష్టం అనమాట. ఫుడ్ కోంబో వస్తుంది, మన కోంబో వస్తుంది. పొంగల్ ఇప్పుడు మనం టేస్ట్ చేయబోతున్నాం అనమాట. ఇది థాలీ లాగా. ఇది కోంబో వచ్చి 240 రూపీస్. దోశ ఇచ్చినాడు, వడ ఇచ్చినాడు, ఇడ్లీ ఇచ్చినాడు, కేసరి బాత్ ఇచ్చినాడు, ఉప్మా ఇచ్చినాడు, చట్నీ సాంబార్ సపరేట్. ఫస్ట్ మనం దోశ తినబోతున్నాం విత్ చట్నీ కింద చేసినాం. ఇది పెద్ద దోశ అనుకున్నారు, చాలా చిన్న దోశ విత్ మసాలా. దోశ యావరేజ్. ఎందుకంటే ఇది ఎట్లుందంటే బియ్యం మాత్రమే వేసి ఉద్దిబాలు లేకుండా దోశ చేస్తే ఎట్లుంటుందో అట్లుంది, గట్టిగా. అదేదో అప్పలం తిన్నట్టుంది అనమాట. ఇంకా మసాలా అయితే కొంచెమే ఇచ్చున్నాడు. మసాలా బాగుంది. చట్నీ కూడా యావరేజ్. ఇప్పుడు ఇది బాగా కరకర అని చెప్పి మొత్తం బియ్యంతో వేయడం, ఆ దోశ తింటా ఉంటే నోట్లో గుచ్చుకుంటుంది అనమాట. మసాలా దోశకి నేను ఇచ్చే రేటింగ్ 3, మసాలాకి 4, చట్నీకి 2.5. నెక్స్ట్ ఉద్దివడ విత్ చట్నీ, కొంచెం సాంబార్. సాంబార్ ఏం టేస్ట్ లేదు బ్రో, సాంబార్ అసలు టేస్టే లేదు. సప్పగా ఉంది. ఈ వడ కూడా సప్పగా ఉంది, దీంట్లో ఏమేలా. ఇది వడ అని ఫ్లేవర్ కూడా తెలియట్లే.
ఈ వడకు నేను ఇచ్చే రేటింగ్ 2.5. ఇడ్లీ తెలుసు కదా మనం ఇడ్లీ అట్ట తింటామో. వేసినాము. ఈ సాంబార్ సప్పు ఉంది, చట్నీ సప్పగా ఉంది. ఇడ్లీ సప్పగానే ఉంటుంది. ఇడ్లీ అట్ట తినాలి. కలుపు తినాలి. ఇడ్లీ కూడా, ఇడ్లీ సాంబార్ రేటింగ్ 2.5. ఏం లేదు బ్రో, పెద్దగా అనిపించలే. పొంగల్ తిని తర్వాత స్వీట్కి వద్దాం. బాబా ఒరిజినల్ నెయ్యి వేసినాడు, 3 జీడిపప్పు వేసినాడు. ఎక్సలెంట్ ఉంది. నెక్స్ట్ లెవెల్. మన పొంగల్కి నేను ఇచ్చే రేటింగ్ 4.5. నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ లెవెల్, తగ్గేది లేదు.
ఇక ఉప్మా చూద్దాం. ఈ ఉప్మా చండాలంగా ఉంది బ్రో, ఇది తినలే. యాక్ కేసరి పర్లేదు. పైనాపిల్ వేసి ఉన్నారు, బాగుంది. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 4. ఎవరైనా సరే సరిగా దీ బ్రో. ఎవరైనా సరే రామేశ్వరం కేఫ్ రావాలనుకుంటే రావద్దు. ఎందుకంటే ఈ యొక్క 245 రూపీస్ పెట్టి ఈ కాంబో మీరే చూసినారో, అన్నీ ఇంత ఇచ్చినాడు. పొంగలు 95 రూపీస్ అంతే ఇచ్చినాడు. ఇవన్నీ చూసుకుంటే ఆ యొక్క టేస్ట్కి ఈ రేట్కి మనకు డబ్బులు బొక్కే. దాని బదులు ఇంతకుముందు మనం చెప్పిన రెస్టారెంట్కి వెళ్ళిపోతే బెస్ట్. దోశ కోసం, పొంగల్ కోసం వీటికి రావచ్చు. 95 రూపాయలు అవసరం లేదు. సో నేను చెప్పేది ఏంటంటే రావద్దు. ఈ రామేశ్వరం కేఫ్ మొత్తానికి నేను ఇచ్చే రేటింగ్ 2.5. రేట్ ఎక్కువ, టేస్ట్ తక్కువ, క్వాంటిటీ చాలా తక్కువ. అయిపోయి